బుద్ధుడి సూక్తులు ఆచరణీయం. యువతను సన్మార్గంలో నడిపించడానికి బుద్ధుడి మార్గమే శరణ్యం. బుద్ధ బౌద్ధ అకాడమీ ఏర్పాటు చేస్తున్నాం. డాక్టర్ రాజశిఖామణి ఘనంగా వేమగిరి మైత్రేయి బుద్ధ విహారలో బుద్ధ పౌర్ణిమ వేడుకలు. 84 అడుగుల బుద్ధ విగ్రహానికి ఘన నివాళి. హాజరైన డిఎంఆర్ శేఖర్ మహోదయ, మర్రి బుజ్జి, ఎల్వి ప్రసాద్, దారా యేసురత్నం, బర్రె కొండబాబు, దాసి వెంకట్రావు, మేజర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు ప్రముఖులు. రాజమహేంద్రవరం నేటి యువత సన్మార్గంలో నడిచేందుకు బుద్ధుడి సూక్తులు ఆచరించాలని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ కె రాజశిఖామణి కోరారు. వేమగిరి మైత్రేయ బుద్ధ విహార ధర్మధామంలో గురువారం బుద్ధ పౌర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైత్రేయ బుద్ధ విహార వ్యవస్థాపకుడు మహోదయ డాక్టర్ రాజశిఖామణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన బుద్ధ పౌర్ణమి వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని అక్కడ ఉన్న మానవతామూర్తి 84 అడుగుల బుద్ధుడి నిలువెత్తు విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ పూర్వ అధికారి డిఎంఆర్ శేఖర్, ఆర్గనైజేషన్ గౌరవ చీఫ్ పాట్రాన్ మేజర్ డాక్టర్ ఎం రాజశేఖర్, ఆర్గనైజేషన్ యోగా అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ సివి ఫణి, బిహేవియర్ థెరపిస్ట్ డాక్టర్ శ్రీనిధి, కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి, జగంపేట టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు దారా యేసురత్నం, ఎల్వి ప్రసాద్, జగంపేట టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు దారా యేసురత్నం, ఎల్వి ప్రసాద్, మర్రి బాబ్జీ, బర్రె కొండబాబు, దాసి వెంకట్రావు, కొంకి రమేష్, కేకే సంజీవరావు, విజయపాల్, జీవి రాఘవ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మహోదయ్ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి అందరూ కూడా వచ్చి దీన్ని చేయండి. యువతకి మంచి మార్గాన్ని తీసుకెళ్ళటానికి బుద్ధుని యొక్క ఉద్దేశాలు కూడా మంచి మార్గం తీసుకెళ్ళాలి, ఒక మంచి వ్యవస్థను తయారు చేయడానికి దీని ఉద్దేశం. అంతేగాని ఇక్కడ వేరే విషయాలు ఏముండవు. మార్షల్ ఆర్ట్స్ అంటే మార్షల్ ఆర్ట్స్ ఈజ్ మెంట్ ఫర్ బుద్ధ భిక్షువులు ఇతర దేశాలకు వెళ్తూ నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీ, అంతేగాని ఇట్స్ నాట్ ఏ ఎఫెన్స్. సో సెల్ఫ్ డిఫెన్స్ లో వేరియస్ మార్షల్ ఆర్ట్స్ లాగా మనకి ఇంట్రొడ్యూస్ అయింది. కానీ మేము అనేది ఏంటంటే లీడ్ చేస్తానే ఉద్దేశంతో ఈ సమయం మనస్ఫూర్తిగా మాకు ఉంచుకునే అందరూ కూడా కృషి చేస్తామని. ఎందుకంటే ఇట్లా చెప్పాడు, వాళ్ళు ఇట్లా చెప్పాడు, రాముడు ఇట్లా చెప్పాడు, చెప్పిన పద్ధతులు ఏందనేది మెయింటైన్ చేయటం అనేది మనం వారి దగ్గరికి తీసుకొచ్చి నేను కాలేజీ డిసిప్లిన్, అసలు సొసైటీ డిసిప్లిన్ ఇవన్నీ చెప్పగలిగితే ఫ్యూచర్ లో ఎటువంటి ఇష్యూస్ ఉండవు. వాళ్ళు ఎదగడానికి ఒక బలవంతమైన బలం కలిగిన ఒక సిటిజన్ గా తయారు కావడానికి తోడ్పాటు చేయగట్టు జరుగుతుందని ఇక్కడ మేము అందరి తరఫున మేము తమరికి విన్నవించుకుంటున్నాము. ఇది ప్రతి వ్యక్తికి కూడా వెళ్ళాలని కావాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తే అందరు వచ్చారు. వారికి అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ వ్యవస్థ బాగుపడినప్పుడు ప్రతి వ్యక్తి తెలుసుకుంటాడు. ఎక్కడో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు వారి అప్పుడు చేసినప్పుడు ఎవరు లేరు. చుట్టుపక్కల 84 అడుగులు ఎత్తు స్టాచ్యూని పెట్టారు. ఏ దృష్టితో పెట్టారు? ఆయన మనసులో కలిగిన ప్రేరేపణ, బుద్ధుని యొక్క గొప్పతనం చాటి ప్రజలకు తీసుకెళ్ళాలి వారి యొక్క పద్ధతులు అనేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. కాబట్టి దీన్ని ఈ రఫ్తార్ని మనం కంటిన్యూ చేద్దాం. మన యొక్క చిల్డ్రన్ జనరేషన్స్ కి బాగుపడే విధంగా దీని అకాడమీ చేయాలనేది మా మెయిన్ ఉద్దేశం అండి. ఇది చేస్తే మనం కుంఫు పెట్టుకోవచ్చు. అలాగే బుద్ధ బౌద్ధ శిక్షణ దాంట్లో ఆయన ఇచ్చిన పద్ధతులు, ఆయన నేర్పిన పద్ధతులు ఇప్పుడే చెప్పారు. ఆయన ఏమేమి చేశారు ఏంటి అనేది, అవి కూడా ఒక పుస్తక రూపేణ అందరికీ కూడా ఒక విద్యకు సంబంధించిన రూపేణ ఇక్కడ డాక్టరేట్లు కూడా ఇవ్వాలని ఒక కోరిక ఉంది మాకు. వేరే చోట ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని. ఈ ప్లేస్ చాలదు కాబట్టి దీన్ని మాత్రం అకాడమీ లాగా తయారు చేయాలని మా కోరిక. సో దాని ప్రకారం మేము చేస్తామని అందరికీ విన్నవించుకుంటూ ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను.